నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. నార్కట్పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర ఆగి ఉన్న బస్సులో చోరీ చేశారు దుండగులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ నుంచి 23 లక్షలను ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుడు హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత బ్యాగ్ చెక్ చేసుకోగా డబ్బు లేదని గుర్తించారు. బాధితుడు నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ బాపట్లకు చెందిన వెంకటేష్ హైదరాబాద్కి వెళ్తుండగా చోరీ జరిగింది. సీసీ కెమెరాల్లో ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. నార్కట్పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర ఆగి ఉన్న బస్సులో చోరీ చేశారు దుండగులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ నుంచి 23 లక్షలను ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుడు హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత బ్యాగ్ చెక్ చేసుకోగా డబ్బు లేదని గుర్తించారు. బాధితుడు నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ బాపట్లకు చెందిన వెంకటేష్ హైదరాబాద్కి వెళ్తుండగా చోరీ జరిగింది. సీసీ కెమెరాల్లో ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. నార్కట్పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర ఆగి ఉన్న బస్సులో చోరీ చేశారు దుండగులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ నుంచి 23 లక్షలను ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుడు హోటల్లో టిఫిన్ చేసిన తర్వాత బ్యాగ్ చెక్ చేసుకోగా డబ్బు లేదని గుర్తించారు. బాధితుడు నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ బాపట్లకు చెందిన వెంకటేష్ హైదరాబాద్కి వెళ్తుండగా చోరీ జరిగింది. సీసీ కెమెరాల్లో ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, బస్సులో చోరీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, నార్కట్పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ వద్ద ఆగున్న బస్సులో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సంబంధించిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి దగ్గర నుంచి 23 లక్షలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు హోటల్ దగ్గర టిఫిన్ చేస్తుండగా బ్యాగు నుంచి డబ్బులు మాయమయ్యాయని నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడున్న ఎస్ఐతో పాటు సిఐ అందరూ కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ బాపట్లకు చెందిన వెంకటేష్ హైదరాబాద్ నుండి వెళ్తుండగా ఈ చోరీ జరిగినట్లు ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే ఈ బస్సుకు సంబంధించి ముందు నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఎవరు ఫాలో అవుతున్నారు, వెనక నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయనే యాంగిల్లో పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. టాటాకు సంబంధించిన నెక్సాన్ కార్ లో వచ్చి ఈ దొంగతనం చేసినట్లు ఒక అనుమానితుడు కూడా పోలీసులు ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. శ్యామ్ సర్దార్ ట్రావెల్స్ బస్సుని ఫాలో అవుతున్న ఒక కారు, ఆ కారుకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకునే పనిలో నార్కట్పల్లి పోలీసులు ఉన్నారు. అయితే ఈ బస్సుని హైదరాబాద్ నుంచి కూడా ఫాలో అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఎవరైతే డబ్బులు పోయిన వ్యక్తి ఉన్నాడో అతన్ని ఫాలో అవుతూ ఈ కారులో నుంచి అక్కడ ఆగి ఉన్న బస్సులో వెంటనే కారు నుంచి దిగి ఆ బస్సులో ఉన్న బ్యాగుని తీసుకొని మళ్ళీ కారులో వెళ్ళిపోయినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఆ నిందితునికి సంబంధించి ఆరాధిస్తున్నారు. అదేవిధంగా టోల్ గేట్ దగ్గర ఎక్కడెక్కడ టోల్ గేట్లను క్రాస్ చేసిందో ఆ కారుకు సంబంధించిన డీటెయిల్స్ నెంబర్ను సేకరించే పనిలో మాత్రం నార్కట్పల్లి పోలీసులు ఉన్నారు. సూర్య, థ్యాంక్ యూ శేఖర్.